నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లొంగిపోయిన దేవ్జీ సహా 4 మావోయిస్టు అగ్రనేతలు. 90 లక్షల పునరావాస సాయం అందించిన డీజీపీ శివధర్ రెడ్డి. మిగిలిన 11 మంది తెలంగాణ వాసులు అజ్ఞాతం వేడాలన్న డీజీపీ. జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని పిలుపు. మూసీ సుందరీకరణకు 50 మీటర్ల బఫర్ జోన్ వరకే భూసేకరణ. పేదల ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించడం లేదన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ గుట్టురట్టు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట దాడులు. 104 మంది అరెస్ట్. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్. కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన. బెంజమిన్ నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా వనం వీడి జనంలోకి వస్తున్నారు. అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి డీసీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన 4 కీలక మావోయిస్టులకు రివార్డు చెక్కులు అందించిన డీసీపీ మిగిలిన వారు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు వరుసగా ఆయుధం వీడి జనంలోకి వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. జనజీవనంలోకి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా నిలుస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డు రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు మావోయిజానికి ముగింపు లేదని, ప్రపంచవ్యాప్తంగా అది దినదినాభివృద్ధి చెందుతుందని కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి వ్యాఖ్యానించారు. అనారోగ్య సమస్యలతో అరణ్యాన్ని వీడానని, చట్టపరిధికి లోబడి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తానని మరో అగ్రనేత దేవ్జీ అన్నారు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి, మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తుంది. లొంగిపోయిన మావోయిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం లభించే మొత్తం 90 లక్షల నగదు బహుమతిని డీడీ చెక్కుల రూపంలో అందించారు. తెలంగాణకు సంబంధించిన 11 మంది నక్సల్స్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారన్న డీజీపీ వారంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లొంగిపోయే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం లభించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందిస్తామని డీజీపీ చెప్పారు.
మావోయిస్టులను ప్రాణాలతో జనజీవన స్రవంతిలో కలిసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు కోరారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ అఖిల పక్షాలు మేధావులు ప్రజా సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన మావోయిస్టులకు గౌరవప్రదంగా జీవించే పరిస్థితి కల్పించాలని కోనంనేని సూచించారు. మావోయిస్టులపై నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు సైతం సాయుధ పోరాటాన్ని వీడి ప్రజల్లో మమేకమై వారి సమస్యలపై పోరాడాలని సాంబశివరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి దయ లేదు, మనం అంటాం కదా, రాజ్యానికే దయ ఉండదు, రాజ్యహింసకు కనికరం ఉండదు. ప్రశ్నించేవాడిని గొంతు నలవటమే వాళ్ళ కర్తవ్యం, ప్రశ్నించేవాడిని చంపడమే వాళ్ళ కర్తవ్యం. నీకు ఆపరేషన్ కాగాలంటే ఏంటిది? ఎవరి మీద నీ యుద్ధం, ఎవరి మీద నీ యుద్ధం, ఎవరి మీద ఎవరు మనం ఆదేశించలేము. కానీ ఆ వైపుగా ఆ సాయుధ పోరాటం అనే అంశాన్ని విడనాడి నేపాల్ అనేక దేశాల్లో లాగా ప్రధాన స్రవంతిలో కలిసి రావాలని ఈ డిమాండ్స్ పైన ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి పరిశీలించారు. దాదాపు 110 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి అనుమతులు పొంది 2160 ఇళ్లతో మోడల్ కాలనీ నిర్మిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి ఉత్తమ్ ఆక్షేపించారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్లను పూర్తి నాణ్యతతో నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మార్చి మొదటి వారంలో తొలుత 1000 మంది లబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేసే కార్యక్రమం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలను 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే భూసేకరణ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడం, వ్యక్తిగత నోటీసులు ఇవ్వడం లేదని తెలిపారు. లంగర్ హౌస్లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆర్డీఓ వివరించారు. రాజేంద్రనగర్లోని కిస్మత్పురా దర్గా డివిజన్లోని భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, బండ్లగూడ జాగీర్, ఉప్పర్పల్లిలో బఫర్ జోన్లో నిర్మాణాలను భూసేకరణ చట్టం ప్రకారమే స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ వెల్లడించారు. మూసీ నది అభివృద్ధికి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మధు పార్క్ రిడ్జ్ ఆ రోజు వాళ్ళు చెప్తున్న ప్రకారం మాకు 12 మీటర్స్ ఇచ్చినారు అని చెప్పేసి, పర్మిషన్స్ ఇచ్చినారు అని చెప్పేసి, అయితే 2012 నుంచి 50 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు దాదాపు 2.5 ఎకరాలు మధు పార్క్ రిడ్జ్ 50 మీటర్ బఫర్ జోన్ లోకి వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసిన, భవిష్యత్తులో ఈ 50 మీటర్స్ బఫర్ జోన్ ఉన్నప్పుడు ప్లస్ వారికి ఈ యొక్క భూసేకరణ విషయం తెలియజేసినప్పుడు వారు కొంతమంది నాకు మెరుగైన నష్టపరిహారం వస్తే, ఎందుకంటే బఫర్ జోన్ లో ఉన్న వాటికి భవిష్యత్తులో అమ్ముకోవడానికి కానీ లేకపోతే కొనుక్కోవడానికి కానీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొనే వాళ్ళు కూడా ముందుకు రారు. కాబట్టి ఈ యొక్క మార్కెట్ రేట్ మాకు వస్తే మాకు మెరుగైన నష్టపరిహారం చెల్లించగలిగితే ఆలోచిస్తామని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆలోచన వారు ముందు ఉంచిన, నోటిఫికేషన్ కూడా ఇచ్చిన, గతంలో కూడా 2-3 సార్లు సంప్రదింపులు జరిపిన వారితోటి నోటిఫికేషన్ రాకముందే. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా వారి నిర్ణయం తీసుకునే విధంగా వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియజేసిన, భవిష్యత్తులో మళ్ళీ వారితో మీటింగ్ పెట్టి వారికి నష్టం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర జాతర ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎస్పీ శ్రీనివాస్ కుమ్మెర గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రకటన విడుదల చేశారు. 4 అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. పరారీలో ఉన్న 5 నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని వివరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కుమ్మెర జాతరలో 2 నెలల చిన్నారి మృతి ఘటనలో కుల దురహంకారంతో దాడులు చేసినట్లు తేలితే బీసీ కమిషన్ చూస్తూ ఊరుకోబోదని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు.
జాతర సందర్భంగా చిన్నారి మృతి ఘటనపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలోని మల్లికార్జున బ్రహ్మరాంబిక ఆలయాన్ని ఆయన సందర్శించారు. జాతర ఏర్పాట్లు జరిగిన ఘటనపై అధికారులను ఆరా తీసిన ఆయన దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కలెక్టర్ నివేదిక అందిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాస్తుందని చెప్పారు. పెద్ద జాతరలు జరిగినప్పుడు దేవాదాయ శాఖ చొరవ తీసుకుని ఏర్పాట్లు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. జాతర నిర్వహణ విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిపై దాడి జరిగిందనేసి బీసీ కమిషన్ కూడా మాకు వచ్చి రిపోర్ట్ చేయటం జరిగింది. మేము ఆల్రెడీ నిన్ననే కలెక్టర్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి దీనిపై విచారణ జరిపి 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలనే మాట చెప్పడం జరిగింది. దీనిపై బీసీ కమిషన్ స్పష్టంగా ఒక మాట మాత్రం చెప్పదలుచుకుంది. బీద బలహీన వర్గాల ప్రజల మీద ఎవరైనా అహంకారంతో, అహంభావంతో ఏదైనా దాడులు చేస్తే కమిషన్ అనేది సహించదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము అటు కలెక్టర్ గారిని, ఇక్కడ పోలీస్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. ఏదైనా వారు ఇవాళ రేపు రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత ఫర్దర్ గవర్నమెంట్కు ఏ యాక్షన్ గురించి, ఏ చర్యలు తీసుకునే విషయంలో కమిషన్ అనేది ఒక లేఖ రాస్తుంది. నగదు రహిత చికిత్స కోసం డిజిటల్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో కృతజ్ఞతా సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ధన్యవాదాలు తెలిపారు. నిరంతర కృషి వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, వైద్య విభాగంకు పద్దు కింద జీతాలు తీసుకునే ప్రక్రియ సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ప్రధాన డిమాండ్లైన పీఆర్సీ, పెండింగ్ బిల్లులను నెలకు 700 కోట్ల నుంచి 1500 కోట్లకు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుంటామని స్పష్టం చేశారు. మా యొక్క సమస్యలని 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాం. హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 డిఓలో ఉద్యోగులకి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాలు 6 సంఘాలు, మా యొక్క సీనియర్లైన పెన్షనర్ సంఘాలు 2 సంఘాలు, ఆఫీసర్స్ 8 మంది, ఈ 16 మందికి చైర్మన్ గా సిఎస్ గారు వ్యవహరిస్తారని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మేము కలిసినప్పుడు బడ్జెట్ సమావేశాల్లో లాంచ్ చేస్తామని చెప్పారు. దానికంటే ముందే నిన్న కేబినెట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. 2-3 రోజుల నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని. మరి ముఖ్యంగా హెల్త్ కార్డు విషయం ఆ రోజు 2008లో ఆగిపోయిన హెల్త్ కార్డుని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహసం చేసి నిర్ణయం తీసుకొని మరి పెన్షనర్స్ అల్లాడిపోతున్నారు. ప్రతి నెలకోసారి ధర్నాలు పెట్టి వారి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కిందనే తీసుకుంటున్నాం. ఇది సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ఎవరికి ఎట్లాంటి ఆందోళన అవసరం లేదు. మరి బేసిక్ పీలో కూడా పాయింట్ అది 1.5%. ఇది ఒక్కటి చేసి మళ్ళీ దీన్ని గాలి కొదిలేయకుండా ఖచ్చితంగా మమ్మల్ని మీరు చూడండి, మిమ్మల్ని మేము చూస్తాం, ఖచ్చితంగా మేము ఎంబడి ఉంటాం. మేము ఎవరి మాట వినం. మాకు మా సమస్య పరిష్కారం కావాలి. మేము పెద్దవాళ్ళుగా ధన్యవాదాలు, నమస్కారాలు పెట్టడం కాకుండా ఆశీర్వాదాలు ప్రభుత్వానికి ఇస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో మేము కూడా ముందుంటాము. మీరు ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ట్రస్టుల మహిళా పెన్షనర్స్గా ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. జనగామ జిల్లా గూడూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల నిరసన ప్రభుత్వ అసమర్థతను చాటి చెబుతోందని విమర్శించారు. విద్యార్థుల ఆకలి కేకలు రేవంత్ సర్కార్కు వినపడటం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గడిచిన 2 ఏళ్ల కాలంలో సుమారు 2422 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను గాలి కొదిలేసి పాలనను విస్మరించిన ముఖ్యమంత్రి తీరు వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం కేసీఆర్ వరంగల్లో హెల్త్ సిటీ నిర్మాణాన్ని చేపడితే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద దృష్టి సారించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్లో పర్యటించిన హరీష్ రావు నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే 24 అంతస్తులు ఆసుపత్రి భవనం పూర్తయిందని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప పేదల సంక్షేమం గురించి రేవంత్ రెడ్డికి పట్టింపు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినా ఫినిషింగ్ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం అవసరమైన వైద్యుల నియామకం గురించి కూడా ఆలోచించడం లేదని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.
నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారి స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒక 4000 మంది కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో హిందువుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలను రక్షించుకోవాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిచయ కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్లా అభివృద్ధి చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో కుమారునితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాపునగర్ కాకతీయ వీధిలో నివాసముంటున్న రామ్రాజ్, మాధవి దంపతులు, వారికి కుమారుడు శశాంక్, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. రామ్రాజ్ గతంలో వ్యాపారం చేసేవాడని స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామ్రాజ్, అతని భార్య మాధవి, కుమారుడు శశాంక్తో కలిసి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం నగర శివారులో వెలుగుమట్ల భూదాన్ భూమి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అక్కడ గుడిసెలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు గుడిసెలు తొలగిస్తున్నారు. నిరాశ్రయాలకు పలుచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విధి లేక వాహనాల్లో సామాన్లు వేసుకుని కంటతడితో వెలుగుమట్ల వాసులు గుడిసెలు ఖాళీ చేస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడ నివాసముంటున్నామని వాపోయారు. అయితే అవి అర్బన్ పార్క్ భూములని, వారు అక్కడ అక్రమంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ భూముల్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. భూదాన్ భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు, అధికారుల వాదనలను వెలుగుమట్ల వాసుల తరఫున న్యాయవాది తోసిపుచ్చారు. నిర్లక్ష్యం, నా ఇంటికి తీసుకోమో, నా సమాన్లో నన్ను బయట మొత్తం నా రేకులు, ఇల్లు అన్ని కూల్చాయి. వెలుగుమట్ల గ్రామంలో సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు గాని, పోలీసు వారు గాని ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు కూడా ఆ ఇండ్లు తీసేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు గాని, ఇండ్లు గాని వాటిని కూల్చొద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లున్నాయో అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్ గా ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ. హైకోర్టు ఆదేశాలున్నాయి, లోయర్ కోర్టు ఆదేశాలున్నాయి, భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను గుట్రట్టు చేశారు.
16 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 104 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 36 లక్షల రూపాయల నగదు, 204 సెల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంకు పాసు పుస్తకాలు, 234 డెబిట్, క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మ్యూల్ అకౌంట్ ఖాతాదారులు, బ్యాంక్ అధికారులు ఉన్నారు. 32 ప్రత్యేక బృందాలు 10 రోజుల పాటు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. బాధితుల సొమ్మును మళ్లించడానికి ఉపయోగించిన 151 బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. అరెస్టైన నిందితులకు దేశవ్యాప్తంగా నమోదైన 1055 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మోసాల్లో 127 కోట్ల రూపాయల మేర బాధితులు నష్టపోయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు సిపి సజ్జనార్ వారిని అభినందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరిపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తుపల్లికి చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికాస్ చౌదరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భారీ సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ చౌదరితో సహా 12 మందిని అరెస్ట్ చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును కేరళంగా మార్చాలన్న పినరయి విజయన్ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పీఎంఓ కొత్త కార్యాలయ సముదాయం సేవా తీర్థలో తొలిసారి కేబినెట్ సమావేశమైనట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీనగర్ విమానాశ్రయంలో 1677 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. పవర్ గ్రిడ్ ఈక్విటీ పెట్టుబడి పరిమితిని ఒక్కో అనుబంధ సంస్థకు 5,000 నుంచి 7,500 కోట్లకు పెంచింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లోని 8 జిల్లాల్లో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. 2026-27 సంవత్సరానికి క్వింటాలు జనపనాడ కనీస మద్దతు ధరను ₹275 పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 140 కోట్ల మంది ప్రయోజనాల కోసం అన్ని నిర్ణయాలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఓ తీర్మానాన్ని ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్ను సందర్శించిన ఆయన దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ దేశానికి వెళ్తున్నారు. రేపు టెల్ అవీవ్ చేరుకోనున్న ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారం బలోపేతం చేసుకునే దిశగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గాజా పరిస్థితులపై ఇరువురు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. రేపు రాత్రి నెతన్యాహు ఇచ్చే ప్రత్యేక విందులో ప్రధాని పాల్గొంటారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.